హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ స్పీడ్ న్యూస్. అవినీతికి పాల్పడినట్లు తేలడంతో రక్షణ శాఖలో మంత్రులుగా పనిచేసిన ఇద్దరిని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి చైనా అధికార కమ్యూనిస్టు పార్టీ తప్పించింది. పార్టీ నుంచి బహిష్కరించడంతో పాటు వారిపై విచారణ కూడా ప్రారంభించినట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. జనరల్ పే పాంగ్జా, జనరల్ లీ షాంగాపు క్రమశిక్షణను చట్టాలను ఉల్లంఘించారని, అధికార దుర్వినియోగంతో అవినీతికి పాల్పడ్డారని వివరించింది. అభిమానిని క్రూరంగా హత్య చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్నడ నటుడు దర్శన్ కు టాలీవుడ్ హీరో నాగశౌర్య మద్దతు తెలిపారు. రేణుకాస్వామి మృతిపై విచారం వ్యక్తం చేస్తూనే దర్శన్ కళలో కూడా ఎవరికి హాని చేసే వ్యక్తి కాదన్నారు. ఈ విషయంలో ప్రజలు తొందరపాటుతో ఆయనను దోషిగా నిర్ధారిస్తుంటే బాధేస్తుందన్నారు. తనకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని, త్వరలోనే నిజం బయటికి వస్తుందని ఇన్స్టాలో పోస్ట్ చేశారు. 24 ఏళ్ల కెరీర్లో ఎప్పుడూ రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కోలేదని సుప్రీంకోర్టు సీజేఐ డివై చంద్రచూడ్ పేర్కొన్నారు. యూకేలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారత్లో జడ్జీలు ప్రభుత్వ రాజకీయ ప్రభావం నుంచి దూరంగా ఉంటారన్నారు. అయితే తమ నిర్ణయాలు రాజకీయంగా ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో న్యాయమూర్తులకు అవగాహన ఉండాలన్నారు. పాలనాపరమైన కేసుల విచారణ సందర్భంగా దాన్ని గుర్తుపెట్టుకోవాలని పేర్కొన్నారు. తెలంగాణలో 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ ద్వారా రిలీజ్ చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 3 నుంచి 13 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు దాదాపు 51,237 మంది విద్యార్థులు హాజరయ్యారు. వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికలను జారీ చేసిన నేపథ్యంలో పాపికొండల విహారయాత్రను నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 4 రోజుల పాటు యాత్ర నిలిపివేస్తున్నామన్నారు. అనంతరం పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. తూర్పు కనుమల్లోని దట్టమైన అడవితో కూడిన ఈ పాపికొండల పర్వత శ్రేణి అందాలు ఆకట్టుకుంటాయి. గోదావరిపై లాంచ్ ప్రయాణం, జలపాతాలు, గ్రామీణ వాతావరణం పర్యాటకుల్ని కట్టిపడిస్తాయి. తెలంగాణ రాష్ట్రంలోని 18,942 మంది టీచర్ల ప్రమోషన్ల కళ నెరవేరింది. చట్టపరమైన వివాదాలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించడంతో ప్రమోషన్స్ ప్రక్రియ నిన్నటితో ముగిసింది. మల్టీ జోన్ 1లో 10,083 మంది హెచ్జిటీలు స్కూల్ అసిస్టెంట్లుగా, 1094 మంది స్కూల్ అసిస్టెంట్లు హెచ్ఎంలుగా ప్రమోషన్ పొందారు. మల్టీ జోన్ 2లో హెచ్జిటీ నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా 6,989 మంది, 776 మంది స్కూల్ అసిస్టెంట్లు హెచ్ఎంలుగా మారారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం కంపార్ట్మెంటు నుండి నారాయణగిరి షెడ్ల వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 60,782 మంది దర్శించుకోగా 30,100 మంది తలనీలాలు సమర్పించినట్లు అధికారులు తెలిపారు. హుండీ ఆదాయం 3,53,00,000 లభించినట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్ 21 నాటికి రాష్ట్రంలో ప్రతిపాదిత 203 అన్న క్యాంటీన్లను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి పొంగూరు నారాయణ ఆదేశించారు. క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేసే సంస్థలను టెండర్ల ద్వారా ఎంపిక చేయాలన్నారు. ఇప్పటికే క్యాంటీన్ల పునరుద్ధరణకే తక్షణం 189,22,00,000 అవసరమని అధికారులు ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపారు. ఆమోదం రాగానే సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని భావిస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థతో సంబంధం లేకుండా సచివాలయ ఉద్యోగులతో ఇంటి వద్దే పెన్షన్లను పంపిణీ చేస్తామని మంత్రి ఆనం స్పష్టం చేశారు. జూలై 1న ఉదయం నుంచి సాయంత్రం లోపు పంపిణీ పూర్తి చేస్తామన్నారు. అటు సాధ్యమైనంత వరకు ఒక్క రోజులోనే పంపిణీ చేయాలని, ఇంకా ఎవరైనా మిగిలిపోతే 2వ రోజు అందించాలని సీఎస్ నీరబ్ కలెక్టర్లను ఆదేశించారు. కాగా వృద్ధులు, వితంతువులకు 7,000 పెన్షన్ అందనుంది. పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఇవాళ శ్వేతపత్రం విడుదల చేయనుంది. ప్రాజెక్టు నిర్మాణ స్థితిగతులపై వాస్తవాలను ప్రభుత్వానికి వివరించనుంది. మధ్యాహ్నం తర్వాత అమరావతి సచివాలయంలో దీనిని విడుదల చేయనున్నట్లు సమాచారం. కాగా కేంద్రం నియమించిన అంతర్జాతీయ నిపుణుల బృందం రేపు పోలవరం పరిశీలనకు రానుంది. నిర్మాణాలను పరిశీలించి ఎలా ముందుకెళ్లనే దానిపై ఓ నివేదిక ఇవ్వనుంది. దీని ప్రకారం ప్రభుత్వం పనులు చేపట్టనుంది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీని ఖతం చేయాలనుకుని జగనే ఖతమయ్యారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో రేవంత్ మీడియా చిట్చాట్లో మాట్లాడారు. పాలనను విస్మరించినందుకే జగన్కు ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. ఆయన చేసిన పాపాల వల్లే వైసీపీ తుడిచిపెట్టుకుపోయిందని తెలిపారు. ఆ పార్టీ అక్రమాల వల్ల పరిశ్రమలు కుప్పకూలి రాష్ట్రం దెబ్బతిందన్నారు. చంద్రబాబు ఫోన్ చేస్తే హైదరాబాద్లో జగన్ ఇంటి వద్ద నిర్మాణాలు కూల్చివేశామన్నది అబద్ధమని ఆయన పేర్కొన్నారు. మెగా టోర్నీలో పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లీకి కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి మద్దతు తెలిపారు. విరాట్ క్వాలిటీ ప్లేయర్, 15 ఏళ్లుగా భారత్ తరఫున ఆడుతున్నారు. ఫామ్ అనేది అతనికి సమస్యే కాదు. పెద్ద మ్యాచ్లో కోహ్లీ ఎంత ముఖ్యమో మాకు తెలుసన్నారు. అతడి ఇంటెంట్ బాగుందని, ఫైనల్ కోసం రన్స్ సేవ్ చేసుకుంటున్నాడేమోనని నవ్వుతూ చెప్పారు. హైదరాబాద్ కూకట్పల్లిలోని లూలు మాల్లో కాలం చెల్లిన ఆహార పదార్థాలు ఉన్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. బూజు పట్టిన బ్రెడ్ మిక్స్, గడువు ముగిసిన నువ్వుల గింజలు, టోండు పాలు, బిస్కెట్ ప్యాకెట్లు, పళ్ల రసాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వాటిని బయటపడేశామని చెప్పారు. ఫుడ్ సెక్షన్లోని వర్కర్లు మాస్కులు, హెయిర్ క్యాప్స్, గ్లౌస్ ధరించలేదని అధికారులు తెలిపారు. తిరుమలలో వైసీపీ హయాంలో జరిగిన పనులపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఆర్జిత సేవ, వీఐపీ బ్రేక్ టికెట్ల కేటాయింపు, శ్రీవాణి సేవా టికెట్ల ద్వారా వచ్చిన నిధుల వినియోగం, టెండర్లు, గదుల ఆధునీకరణ, అగర్బత్తీల తయారీ వంటి అంశాలపై అధికారులు ఫోకస్ చేస్తున్నారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులు పక్కదారి పట్టాయనే ఆరోపణలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. అన్నదానం, లడ్డూ తయారీ విధానాన్ని పరిశీలించనున్నారు.
ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన గాజా ఆకలి సూచి ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించేదిగా ఉందంటూ ఇజ్రాయెల్ మండిపడింది. అత్యవసరంగా గాజాను ఆదుకోకపోతే అక్కడ కరువు తాండవిస్తుందని ఆ సూచీలో యుఎన్ హెచ్చరించింది. అయితే ఆ సూచీని హమాస్ ఇచ్చిన నివేదికల ఆధారంగానే రూపొందించారని, ఏమాత్రం నమ్మదగినది కాదని ఇజ్రాయెల్ తేల్చి చెప్పింది. గాజాకు పూర్తి అనుకూలంగా ఆ నివేదికను తయారు చేశారని ఆరోపించింది. దేశాధ్యక్షుడు మయూజు క్షుద్ర పూజలు చేశారన్న ఆరోపణలతో 2 మంత్రుల్ని మాల్దీవుల పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక మీడియా ఈ మేరకు కథనాన్ని ప్రచురించింది. సదరు మంత్రులు షామ్నాజ్ సలీం, ఆదాం రమీజ్ 2 భార్యాభర్తలు కావడం గమనార్హం. వీరితో పాటు మరొక సహాయకుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా దీనిపై అధ్యక్ష కార్యాలయం ఎటువంటి ప్రకటన చేయలేదు. సీనియర్ ఐఏఎస్లు పూనం మాలకొండయ్య, జవహర్ రెడ్డి, పీయూష్ కుమార్లకు ప్రభుత్వం పోస్టింగ్ కల్పించింది. వెనుకబడిన వర్గాల సంక్షేమ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డి, జీఏడీలో జీపీఎం, ఏఆర్ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పూనం మాలకొండయ్యను నియమించింది. కాగా వీరిద్దరూ ఈ నెల 30న ఉద్యోగ విరమణ చేయనున్నారు. అలాగే సీఎం ముఖ్య కార్యదర్శిగా పీయూష్ కుమార్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరును తప్పనిసరి చేస్తూ సమగ్ర శిక్ష విద్యాశాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. 1 నుంచి 12వ తరగతుల్లోని విద్యార్థులకు నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. రిజిస్ట్రేషన్ కాని విద్యార్థులను త్వరగా నమోదు చేయాలంది. కాగా గతంలో ఇదే విధానం టీచర్లకు సైతం అమలు చేసేందుకు విద్యాశాఖ యత్నించగా వారి నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. లోక్సభ స్పీకర్ పదవిని దక్కించుకున్న ఎన్డీఏ డిప్యూటీ స్పీకర్ పదవిని కూడా తన వద్దే ఉంచుకోవాలని భావిస్తోంది. ఆనవాయితీ ప్రకారం డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్ష సభ్యుడికి ఇవ్వాలి. కానీ స్పీకర్ పదవికి ప్రతిపక్షాలు తమ అభ్యర్థిని నిలబెట్టడంతో ఆనవాయితీని ఉల్లంఘించి డిప్యూటీ స్పీకర్ పదవిని కూడా దక్కించుకోవాలని ఎన్డీఏ భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ పదవి టీడీపీకి ఇచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాలకు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో రూఫ్ కుప్పకూలిపోయింది. దీంతో అక్కడ పార్క్ చేసి ఉన్న పలు కార్లు ధ్వంసం కాగా ఒకరు మృతి చెందారు. మరో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన జరిగిన వెంటనే అత్యవసర సహాయ బృందాలు చర్యలు చేపట్టాయని అధికారులు తెలిపారు. గాయపడ్డ వారికి వైద్య సాయం అందించాలన్నారు. టెర్మినల్ 1 నుంచి విమాన సర్వీసులు అన్ని రద్దు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈవీఎం ధ్వంసం సహా మరికొన్ని కేసుల్లో అరెస్టైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసుల అదుపులో ఉన్న తన దాదాగిరిని వీడలేదు. పోలీసులు కోర్టు లోపలికి తీసుకెళ్తున్న తరుణంలో తెలుగు యువత జిల్లా కార్యదర్శి కొమర శివ ఆయనతో కరచాలనం చేయడానికి ప్రయత్నించాడు. అందుకు నిరాకరించిన పిన్నెల్లి శివ కడుపులో బలంగా కొట్టారు. ఈ సంఘటనను ఊహించని పోలీసులు వెంటనే బాధితుడిని పక్కకు తీసుకెళ్లారు. అంతకుముందు వైద్య పరీక్షల నిమిత్తం తనను ఎస్పీ కార్యాలయం నుంచి జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా చిత్రీకరిస్తున్న స్థానిక కెమెరామెన్ పైన కూడా పిన్నెల్లి దాడికి యత్నించారు. టెలికాం సంస్థలు వరుసగా తమ రీఛార్జ్ ధరల్ని పెంచుతున్నాయి. నిన్న జియో రీఛార్జ్ రేట్లను పెంచగా తాజాగా ఎయిర్టెల్ కూడా అదే బాటలో నడిచింది. ఇవాళ మొబైల్ టారిఫ్లను పెంచుతున్నట్లు ఎయిర్టెల్ ప్రకటించింది. జూలై 3 నుంచి 10 నుంచి 21% ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. రిలయన్స్ జియో మొబైల్ టారిఫ్లలో 12 నుంచి 27% పెంపును ప్రకటించిన ఒక రోజు తర్వాతే ఎయిర్టెల్ ప్రకటించింది. 2.5 ఏళ్ల తర్వాత టెలికాం సంస్థలు వినియోగదారుడిపై భారాన్ని మోపాయి. రేపు కొండగట్టుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రానున్నారు. ఏపీ రాజకీయాల్లో విజయం సాధించిన అనంతరం ఆయన తన మొక్కులను తీర్చుకోనున్నారు. ఆంజనేయ స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకోనున్నారు. అంజనను తమ ఇంటి ఇలవెల్పుగా భావిస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్. వారాహి యాత్రకి ముందు ఆ వాహనానికి తొలి పూజ కూడా కొండగట్టులోనే నిర్వహించిన విషయం తెలిసిందే. కూటమి పొత్తులను పవన్ కళ్యాణ్ ప్రకటించింది కూడా కొండగట్టులోనే కావడం గమనార్హం. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో కొండగట్టుకు పవన్ చేరుకున్నారు. తెలంగాణ జనసేన ఆధ్వర్యంలో పవన్ కు భారీ స్వాగత ఏర్పాట్లు నిర్వహించనున్నారు. ఎంఐఎం చీఫ్ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఢిల్లీలోని ఇంటిపై మరోసారి దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు అశోక్ రోడ్లోని ఆయన నివాసంపై దాడికి పాల్పడ్డారు. ఇంటి నేమ్ ప్లేట్ గేటుపై నల్ల ఇంకు చల్లి ఆయన పేరు కనిపించకుండా చేశారు. దీంతో పాటు పోస్టర్లు కూడా అతికించారు. అందులో భారత్ మాతాకి జై, జై శ్రీరామ్ అనే నినాదాలు రాసి ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని నేమ్ ప్లేట్ పై ఉన్న ఇంకును తుడిచివేసి పోస్టర్లను తొలగించారు. కాగా దాడి విషయాన్ని ఎంపీ ఓవైసీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. భారత మాజీ ప్రధాని భారతరత్న పివి నరసింహరావు జయంతి సందర్భంగా వారు దేశానికి అందించిన సేవలను మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్మరించుకున్నారు. నాటి ప్రపంచ ఆర్థిక విధానాలకు అనుగుణంగా సంస్కరణలు చేపట్టి దేశ ఆర్థిక స్థితిని చక్కదిద్దిన దార్శనికుడు పివి అన్నారు. భారత జాతి ముద్దుబిడ్డ పివి నరసింహరావు అని కొనియాడారు. తెలంగాణ బిడ్డగా మనందరం గర్వపడాల్సిన పివి అందించిన స్ఫూర్తి మరవలేనిదని కేసీఆర్ తెలిపారు. మాజీ ప్రధాని పివి నరసింహరావుకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. ఇవాళ ఆయన జయంతి సందర్భంగా మోదీ తన ఎక్స్ అకౌంట్లో ట్వీట్ చేశారు. దేశంలో ఆర్థిక సంస్కరణలు పివి ప్రవేశపెట్టినట్లు చెప్పారు. పివి నాయకత్వం, జ్ఞానం అమోఘమని కీర్తించారు. ఈ ఏడాది ఆరంభంలోనే ప్రభుత్వం ఆయనకు గౌరవం ఇస్తూ భారతరత్న పురస్కారాన్ని ప్రకటించినట్లు ప్రధాని మోదీ గుర్తు చేశారు. మరిన్ని వార్తల సమాహారంతో రేపు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.